స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. ఓకే. రైట్. సో, ఈ వీడియోలో నేను ఎలాస్టిక్ క్యాచీ గురించి చెప్తా. సో, ఎలాస్టిక్ క్యాచీ అంటే ఏంటో తెలుసుకునే ముందు ఇది ఎక్కడ వాడతారని తెలుసుకుంటే ఇంకా ఇది ఈజీగా ఉంటుంది అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఓకేనా? సో, లాస్ట్ క్లాస్లో మనం ఆర్డిఎస్ గురించి తెలుసుకున్నాం. సో, ఆర్డిఎస్ అంటే రిలేషన్ డేటాబేస్ సర్వీస్ కదా. సో, డేటాబేస్ అంటే బేసిక్గా ఏంది? యాక్చువల్గా ఒక డేటాని ఒక దగ్గర స్టోర్ చేసుకొని దానికి కావాల్సినప్పుడు మనం ఆ డేటాని వాడుకుంటాం, రైట్? టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది, లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు ఎస్క్యూఎల్ డేటాబేస్. సో అట్లా చాలా రకాల డేటాబేస్లు ఉన్నాయి. సో దాంట్లో మనం నచ్చిన డేటాబేస్ని క్రియేట్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే మనము ఇది చూడండి ఒకసారి, ఈ ఇమేజ్ కనిపిస్తుందా? ఓకే. సో ఇక్కడ యూస్ కేస్ చూపిస్తాను నేను. ఒక కంపెనీ ఉంది, సపోజ్ టేక్ ఏ కంపెనీ. ఆ కంపెనీ యొక్క వెబ్సైట్ని హోస్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, ఇది అప్లికేషన్ సర్వర్, ఇది డేటాబేస్ సర్వర్. ఆర్డిఎస్ వాడుతున్నాం, మైఎస్క్యూఎల్ సర్వర్. ఇక్కడ స్టోర్ అయి ఉంది డేటాబేస్ అంతా. ఓకే. సో ఒక క్లయింట్ అంటే ఎవరైనా కస్టమర్ మన వెబ్సైట్కి రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఈ యొక్క లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, దీనిలో అప్లికేషన్లోకి వెళ్ళి సో అప్లికేషన్ నుంచి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ విత్ టైప్ క్లయింట్ టైప్ చేస్తే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ దీనిలో చెక్ చేసుకుంటుంది. ఓకే. చెక్ చేసుకుని రిజల్ట్స్ అప్లికేషన్కి ఇస్తే అప్లికేషన్ ఓకే ఫైన్, ఆ యూజర్ యాక్సెస్ చేయవచ్చు అని చెప్పి కనెక్ట్ అయిపోతాడు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము ఈ యొక్క డేటాబేస్ దగ్గర చాలా లోడ్ పడుతుంది. ఓకే. ఇది ఒకటే యూజర్ అయితే ఫైన్, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఒక 100 యూజర్స్ అయినా 200 యూజర్స్ అయినా అప్పుడు ఏంటంటే MySQL అంటే ఎస్క్యూఎల్లో ఒక క్లాజ్ ఉంది, ఏంటంటే ఎస్క్యూఎల్ అనే అప్లికేషన్ ఒక కంప్యూటర్లో కానీ ఒక సర్వర్లో కానీ ఇన్స్టాల్ చేయాలంటే దాని ఆ కంప్యూటర్ యొక్క ర్యామ్ 64 GB కంటే ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే ఎస్క్యూఎల్ అనే డేటాబేస్ ఇన్స్టాల్ చేయలేము దాంట్లో మనం. అదొక లిమిటేషన్ అనమాట, డ్రాబ్యాక్ ఆఫ్ MySQL సర్వర్. ఓకే. సో ఆ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయాలి. ప్లస్ దాంతో పాటు ఆ డేటాబేసెస్ పైన పడే లోడ్ని మిటిగేట్ చేయాలి. ఓకే. సో ఈ మిటిగేట్ చేసే క్రమంలో ఇక్కడ ఏముందంటే ఎలాస్టిక్ క్యాచీ అనే టర్మ్ మనకి మనం క్యాచ్ అనే టర్మ్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం. మనం యూజర్ నేమ్ పాస్వర్డ్స్ యాడ్ చేసేటప్పుడు రిమెంబర్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రిమెంబర్ అయిపోతుంది. రిమెంబర్ అయిపోయి కుకీస్లోనో క్యాచీలోనో మన బ్రౌజర్లో ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది. మనం నెక్స్ట్ టైం మళ్ళీ లాగిన్ అవ్వాలనుకుంటే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అక్కడ ఆటోమేటిక్గా పాపప్ అవుతుంది. ఓకే. సో దీనివల్ల ఏమైందంటే మనకి ఆ డేటా మనం ఏదైతే టైప్ చేసిన డేటా ఏదైతే ఉందో అది మనకి మళ్ళీ కనిపిస్తుంది అనమాట. సో అది ఈజీ అయిపోతుంది, మన డేటా మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. డేటా మన కంప్యూటర్ తనకు తానుగా ఇచ్చేస్తుంది. సో అలాంటిదే ఎలాస్టిక్ క్యాచీ కూడా. ఓకే. మనము ఒకవేళ ఒక యూజర్ కనెక్ట్ అయ్యి మన ఇన్స్టెన్స్కి కనెక్ట్ అయ్యి ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి దాని పాస్వర్డ్ కొట్టిన తర్వాత డేటా ఏదైతే ఉందో అంటే ఆ యూజర్ మన వెబ్సైట్లోకి వచ్చి ఆ ఇమేజెస్ని కానీ ఆ ఒక డేటా లోపల ఏదైతే ఉందో ఆ డేటాని యూటిలైజ్ చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు మన డేటా పద్దాగా వెళ్ళి ఆ డేటా ఉందా ఒక ఏమవుతుంది యాక్చువల్గా, ఇప్పుడు ఒక యూజర్ కనెక్ట్ అయినప్పుడు ఒక ఇమేజ్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆ ఇమేజ్ ఆ బ్యాక్గ్రౌండ్ చాలా ప్రాసెస్ జరుగుతుంది. ఏమని జరుగుతుంది అంటే ఈ యొక్క డేటా దీంట్లో ఉందా, ఈ ఫైల్లో ఉందా, ఈ లొకేషన్లో ఉందా, ఇట్లా చాలా డేటా క్వెరీస్ జరుగుతాయి. క్వెరీ అంటారు దాన్ని, ఎస్క్యూఎల్ లాంగ్వేజ్లో క్వెరీ అంటారు. ఒక రిక్వెస్ట్ని క్వెరీ అంటారు. సో ఇక్కడ చాలా క్వెరీస్ జరుగుతాయి. ఓకే. చాలా క్యాలిక్యులేషన్స్, చాలా క్వెరీస్ జరిగి ఆ డేటా యొక్క పాత్ని ఆ చూపించే విధానాన్ని డిసైడ్ చేస్తుంది. ఓకే. ఆ డేటా మన రిటర్న్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, రీడ్ డేటా రైట్ డేటా జరుగుతుంది దీని మధ్యలో. అలా కాకుండా దాన్ని ఓవర్కమ్ చేయడానికి, దీనిపైన లోడ్ని తగ్గించడానికి ఎలాస్టిక్ క్యాచ్ని మధ్యలో పెట్టినారు. అంటే ఇన్స్టెన్స్కి దీనికి మధ్యలో ఎలాస్టిక్ క్యాచ్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఎప్పుడైతే యూజర్ దీనికి కనెక్ట్ అయ్యి ఫస్ట్ టైం యూజర్ కనెక్ట్ అయ్యి ఆ డేటాని ఫెచ్ చేసుకున్నాను అనుకో, అప్పుడు మన ఈ యొక్క ఎలాస్టిక్ క్యాచ్ ఏం చేస్తుంది అంటే మధ్యలో దాన్ని గ్రాప్ చేసుకుని స్టోర్ చేసుకుని పెట్టుకుంటుంది. ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది అంటే దానికి సపరేట్గా ఒక మెమరీ ఇచ్చినారు. దాన్ని ఏమంటామంటే 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి, దాని గురించి చెప్తాను ఇదే సెషన్లో. ఓకే. సో
ఆ 2 టైప్స్ ఆఫ్ మెమరీస్‌ని యూజ్ చేసి ఇక్కడ సేవ్ చేసుకొని పెట్టుకుంటది. సో, నెక్స్ట్ టైమ్ యూజర్ వచ్చి ఎప్పుడైతే ఆ డేటాని యాక్సెస్ చేయాలనుకున్నాడనుకో, అప్పుడు ఇది డైరెక్ట్‌గా మన ఎస్‌క్యూఎల్‌కి ఎళ్ళదు. అది క్యాచీకెళ్ళి దానికి సంబంధించిన డేటాని తెచ్చుకొని అది యుటిలైజ్ చేసుకుంటది. ఏది అంటే అప్లికేషన్ సర్వర్. ఓకే. అప్లికేషన్ సర్వర్ డేటాబేస్ దగ్గరికి వెళ్ళదు. వన్స్ ఒక్కసారి ఆ డేటా ఇక్కడ స్టోర్ అయిపోయిన తర్వాత, ఆ డేటా ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ జరుగుతది. యూజర్‌కి ఇక్కడి వరకే కమ్యూనికేషన్ ఉంటది. ఈ డేటాబేస్ సర్వర్‌లోకి యూజర్ ఎంటర్ అవ్వడు. ఎంటర్ ఎప్పటిదాకా అవ్వడంటే ఆ డేటా ఎప్పుడైతే ఇక్కడ మిస్ అవుతదో, అంటే ఒకవేళ ఇక్కడ డేటా లేదు అన్నప్పుడు మాత్రమే, లేదంటే ఫస్ట్ టైమ్ యూజర్ ఆ డేటాని యాక్సెస్ చేస్తున్నాడు అన్నప్పుడు మాత్రమే, ఈ 2 కేసులలో మాత్రమే యూజర్ ఈ డేటాబేస్‌ని వాడతాడు. మిగతా అన్ని టైంలో ఎలాస్టిక్ క్యాచ్‌ని వాడతాడు. ఓకే. సో, ఇక్కడ దాకా అర్థమైందనుకుంటా. సో, ఫస్ట్ పాయింట్ ఏందంటే ఎలాస్టిక్ క్యాచ్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ ద లోడ్స్ ఆన్ ద డేటాబేసెస్. సెకండ్ పాయింట్, దీనిలో 2 రకాలు ఉంటాయని చెప్పిన. ఆ 2 రకాలు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మీకు ఏందో అవి. ఇంకోటి థర్డ్ పాయింట్ ఏందంటే ఎలాస్టిక్ క్యాచీ అంటే నార్మల్ డేటాబేస్‌కి, ఎలాస్టిక్ క్యాచీకి ఏంది డిఫరెన్స్ మరి అంటే డౌట్ రావచ్చు. ఒక ఎగ్జామ్ క్వెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి డౌట్స్ కొన్ని వస్తాయి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడుగుతారు. ఎలాస్టిక్ క్యాచ్‌కి, డేటాబేస్‌కి ఏంది డిఫరెన్స్ అని. సో, డేటాబేస్‌కి ఏంది డేటాబేస్ ఏం పడుతుందంటే స్టోర్ చేసుకునేటప్పుడు స్టోరేజ్‌లో వాల్యూమ్స్‌లో స్టోర్ చేసుకుంటుంది. వాల్యూమ్స్ అంటే మన ఎస్ఎస్‌డి, మన హెచ్‌డిడి, మా నార్మల్ హార్డ్ డిస్క్ లాగా. కానీ ఇక్కడ మన ఎలాస్టిక్ క్యాచీ ర్యామ్‌ని వాడుతుంది. సో, ర్యామ్ మీకు తెలిసిందే. ర్యామ్ చాలా స్పీడ్ ఉంటది. లైక్ ర్యామ్ ఈజ్ ఎ వెరీ స్పీడ్ మెమరీ. లైక్ హై పర్ఫార్మెన్స్ హై పర్ఫార్మెన్స్ అవుట్‌పుట్ ఇస్తది మెమరీ. సో, ర్యామ్ వాడుతుంది. సో, అందుకే అదే మేజర్ డిఫరెన్స్. ఇక్కడేమో నార్మల్ స్టోరేజ్ వాడతారు. ఇక్కడేమో హై ర్యామ్‌ని వాడతారు. రాండమ్ యాక్సెస్ మెమరీ. ఓకే. సో, ఇది మేజర్ డిఫరెన్స్. ఇది థర్డ్ పాయింట్. ఓకేనా? సో, ఇప్పుడు నేను 2 టైప్స్ ఉంటాయని చెప్పినా గదా! సో, ఆ 2 టైప్స్ ఏందంటే, ఇది మన అఫీషియల్ పేజ్. మీకు కావాలంటే ఈ పేజ్‌కి వెళ్లి మీరు చూడొచ్చు. జస్ట్ ఎలాస్టిక్ క్యాచీ అని టైప్ చేయండి గూగుల్‌లో. మన ఏడబ్ల్యూఎస్ ప్రొప్రైటరీ పేజ్ వస్తది. సో, అక్కడ చూడండి. ఓకే. సో, ఇక్కడ చూస్తే మనకి 2 టైప్స్ ఇక్కడ ఇచ్చినాడు. ఆర్‌డిఎస్, రిడ్, రెడిస్ అండ్ మెమ్‌కాస్టీ. ఓకే. ఇవి 2 రకాలు. ఇక్కడ చూస్తే మీకు ఈ డయాగ్రామ్‌లోనే తెలిసిపోతది. ఇదేంటంటే ఎనకాల ఉన్నది ర్యామ్. ర్యామ్ సింబల్ ఇది ఎనకాలున్నది. ఇది కూడా ర్యామ్ సింబల్. ఈ ఆర్ అంటే ఈ పేరుని డినోట్ చేస్తారు. ఎం అంటే మెమ్‌కాస్టీ అని డినోట్ చేస్తారు. ఓకే. సో, ఈ 2 ఎందుకు మళ్ళా ఒకటి వాడొచ్చు కదా అంటే, ఒక్కొక్క దానికి ఒక వెరైటీ ఉంది. ఆ వెరైటీ ఏందో నేను చెప్తా మీకు. ఓకే. సో, ఇక్కడ చూస్తే మీకు రెడిస్‌లో ఏమేమి వాడొచ్చంటే, రెడిస్ గేమింగ్ పర్పస్‌కి వాడతారు. ఇంకేందంటే చాలా మోస్ట్‌లీ అన్ని పర్పస్‌కి ఆహ్, రెడీసే వాడతారు. మోస్ట్‌లీ మా ఆఫీస్‌లో మై వర్కింగ్ ఎన్విరాన్మెంట్‌లో కూడా చాలా వరకు రెడీస్‌నే యూజ్ చేయడం నేను చూసాను. మెమ్‌కాసీ చాలా తక్కువ. ఎందుకు వాడరు మెమ్‌కాసీ? రెడీస్ ఎందుకు వాడతారంటే, రెడీస్ మనం మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్‌లో దీన్ని ప్లేస్ చేయొచ్చు. ఓకే. రీడ్ రిప్లి రి క్రియాసి క్రియేట్ చేసుకోవచ్చు. రీడ్ రిప్లికాస్ క్రియేట్ చేయొచ్చు. ఆ రీడ్ రిప్లికాస్‌ని మల్టిపుల్ అవైలబిలిటీ జోన్‌లో మనం ఆహ్, సేవ్ చేసుకో. రీడ్ రిప్లికాస్ తెలీదంటే మనం ఒకసారి ఆర్‌డిఎస్ క్లాస్‌కెళ్ళండి. ఆర్‌డిఎస్ క్లాస్‌కెళ్ళి ఆ రీడ్ రిప్లికాస్ అంటే తెలుసుకోండి. ఓకే. సేమ్ రీడ్ రిప్లికా అంటే ఇంకోసారి చెప్తా ఏం కాదు. మాస్టర్ అంటే ఒక మేజర్ డేటాని సేమ్ కాపీగా ఇంకో డేటాని క్రియేట్ చేయడం. ఓకే. అది ఒక వేరే లొకేషన్‌లో పెడితే ఆ లొకేషన్‌లో యూజర్స్ దానికి ఆ డేటాని యుటిలైజ్ చేసుకోవడం. దీనివల్ల ఏమవుతుందంటే మనము నెట్వర్క్ స్పీడ్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఆ రీడ్ రిప్లికాస్‌ని మనము రె రెడిస్‌లో మేనేజ్ చేయగలుగుతాం. అంటే మల్టిపుల్ రీడ్ రిప్లికాస్ క్రియేట్ చేయొచ్చు. మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్‌లో మన రీడ్ రిప్లికాస్‌ని ప్లేస్ చేయొచ్చు. ఓకే. సో, దీంట్లో డ్రాబ్యాక్ ఏందంటే మెమ్‌కేఎస్‌డీలో రీడ్ రిప్లికాస్ ఉండవు. ఓకే. రీడ్ రిప్లికాస్ ఉండవు. మనం మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్‌లో దీన్ని ప్లేస్ చేయలేము. ఓకే. ఒక్కటే అవైలబిలిటీ జోన్‌లో క్రియేట్ చేయగలుగుతాము. ఇంకోటి కావాలనుకుంటే ఇంకోటి కావాలంటే ఇంకొక మెమ్‌కాస్‌డి ఇంకొక అవైలబిలిటీ జోన్‌లో క్రియేట్ చేసి, దానికి తగ్గట్టుగా దాన్ని మళ్ళీ మన డేటాబేస్ నుంచి డేటాని మళ్ళీ పుట్ చేస్తున్నట్టు గెట్ ఆబ్జెక్ట్‌ని మళ్ళీ మెథడ్‌ని యూజ్ చేసి అలా మనం డిజైన్ చేసుకోవాల్సొస్తది. సో, ఆహ్
ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మల్టిపుల్ రెడీస్లో మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్లో యూజ్ చేయొచ్చు. మెమ్కాస్డీలో మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ యూజ్ చేయలేము. సెకండ్ పాయింట్, రీడ్ రిప్లికాస్ రెడీస్లో క్రియేట్ చేయొచ్చు, రీడ్ రిప్లికాస్ మెమ్కాస్డీలో క్రియేట్ చేయలేము. సో షేడింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. షేడింగ్ అనే కాన్సెప్ట్ మెమ్కాస్డీకి మాత్రమే పనికొస్తుంది. మెమ్కాస్డీకి ఎందుకు పనికొస్తుంది అంటే ఇక్కడ ఒకటి పెట్టారు చూడండి, డేటా ఇంటెన్సివ్ యాప్స్కి మాత్రమే వాడతారు. ఎందుకు డేటా ఇంటెన్సివ్ యాప్స్ అంటే దీంట్లో డేటా ప్రొటెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. డేటా ప్రొటెక్షన్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మనం ఒక డేటా ఉంది, మన ఒక ఇమేజ్ ఫైల్ ఉంది, ఆ ఇమేజ్ ఫైల్ ఒక 100 MB అనుకోండి, ఓకేనా. సో 100 MB అనుకుంటే ఇది మన మెమ్కాస్డి ఏం చేస్తుంది అంటే ఒక రెండు ఫిజికల్ ర్యామ్స్లో స్టోర్ చేస్తుంది. అంటే 50 MB ఒక డ్రైవ్లో, 50 MB ఒక డ్రైవ్లో స్టోర్ చేస్తుంది. ఓకే, షేడింగ్ అంటారు దాన్ని. షేడింగ్ అనే కాన్సెప్ట్ ఎందుకు వాడతామంటే ఒక దాంట్లో పోయినా ఇంకో దాంట్లో డేటా ఉంటుంది, సగం ఉంటుంది, ఆ సగంని యూజ్ చేసి మిగతా సగంని రిట్రీవ్ చేయొచ్చు. సో అట్లా ఈ ఈ షేడింగ్ అనే కాన్సెప్ట్ వాడతాం. ఓకే, సో ఇక్కడ ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ అవైలబిలిటీ జోన్స్, సెకండ్ పాయింట్ రీడ్ రిప్లికాస్, థర్డ్ పాయింట్ బ్యాకప్స్. సో బ్యాకప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో రెడీస్లో బ్యాకప్స్ ఇవ్వచ్చు, మనం ప్రతి ఒక్క దానికి బ్యాకప్ తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, బట్ మెమ్కాస్డీలో మనం బ్యాకప్ ఫ్యూచర్ లేదు. సో బ్యాకప్ ఫ్యూచర్ వాడడం మనం మెమ్కాస్డీలో. కానీ షేడింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో షేడింగ్ అనే కాన్సెప్ట్ని మనము వాడుకోవచ్చు మల్టిపుల్ రిసోర్స్ కోసం. ఒక డేటాని మల్టిపుల్ డేటాలలో విభ పార్ట్స్గా డివైడ్ చేసి మనం సేవ్ చేయవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎలాస్టిక్ క్యాచీ. ఓకే, సో ప్రాక్టికల్గా ఒకసారి చూపిస్తా, ఆ తర్వాత కొన్ని అదర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అది కూడా చెప్తా. దీంట్లోనే కొంచెం డీటెయిల్గా చూపించేది ఉంది, చూపిస్తా. సో ఒకసారి ఈ డాక్యుమెంట్ మొత్తం చూడండి. సో మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఎలాస్టిక్ క్యాచ్ చిన్న కాన్సెప్ట్ కాదు. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు గో విత్ డెవాప్స్ బేస్డ్ సర్టిఫికేషన్, దెన్ ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ ఎలాస్టిక్ క్యాచీ అనేది. మీరు ఒకవేళ డెవలపర్ అయితే మీరు నేర్చుకోవాలనుకుంటే దీనిలోకి వచ్చి నేర్చుకోండి. ఇది సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండ్ క్లౌడ్ ప్రాక్టీషనర్ లెవెల్ బేస్డ్ లెక్చర్ కాబట్టి నేను ఇక్కడ దాకానే కవర్ చేస్తున్నా, మొత్తం కవర్ చేస్తలే. సో ఇక్కడ చూడండి, ఈ పోర్టల్లోకి నేను లాగిన్ అయినా. ఈ పోర్టల్లో జస్ట్ మనం ఇక్కడ ఎలాస్టిక్ క్యాచ్ మీద క్లిక్ చేస్తే జస్ట్ ఎలాస్టిక్ క్యాచ్ వస్తుంది. సో వన్స్ మనం ఎలాస్టిక్ క్యాచ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్స్ వరకే చూపిస్తా, బికాజ్ ఇట్ ఈస్ లైక్ కాస్ట్లీ, లైక్ ఇట్ విల్ ఛార్జ్ యూ మనీ. సో మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇట్స్ అప్ టు యూ, మీరు ప్రాక్టీస్ చేయండి. ఇట్ విల్ ఛార్జ్ యూ మనీ, చూసుకోండి, తర్వాత డిలీట్ చేసుకోండి. బట్ ఈ క్లాస్లో నేను చూపిస్తా అంతే, క్రియేట్ చేయను. గెట్ స్టార్టెడ్ నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకు రెండు ఆప్షన్స్ వస్తాయి, మెమరీ, మెమ్కాస్డీ అండ్ రెడీస్. సో ఈ ఎందుకు వాడతాం అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చినారు, దీనికి. ఓకే, సో ఇక్కడ మనం నేమ్స్ అవన్నీ మెన్షన్ చేసుకోవాలి. జస్ట్ వాట్ ఈస్ ద నేమ్ యూట్యూబ్. ఓకే, ఎందుకు వాడుతున్నాము, లెట్ మీ హ్యాక్ ఇట్ క్లాస్. ఓకే, ఇక్కడ మనకి చాలా వర్షన్స్ ఉన్నాయి, ఒక్కొక్క వర్షన్ ఒక్కొక్క దానికి యూజ్ ఉంటుంది. సో ఈ వర్షన్స్ ఏందో చూడండి, మీకు ఇంకా బాగా తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి మనకి పోర్ట్ ఉంటుంది ఒక్కొక్క. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మనం ఒక డేటాబేస్ నుంచి మన డేటా పుల్ అయిన తర్వాత, ఓకే, ఎక్కడికి పుల్ అవుతుందంటే ఎలాస్టిక్ క్యాచీ లోపలికి డేటా పుల్ అయిన తర్వాత, డేటా వచ్చిన తర్వాత అందులో స్టోర్ అయి ఉంటుంది. ఆ డేటాని మనం మాన్యువల్గా చేంజ్ చేయాలనుకుంటే ఎలాస్టిక్ క్యాచీలోకి ఎంటర్ ఎలా అవ్వాలంటే యూజింగ్ దిస్ పోర్ట్. ఓకే, మనం ఇన్స్టెన్స్ లోపలికి ఎట్లయితే ఎంటర్ అయినామో, డేటాబేస్లోకి ఎట్లయితే ఎంటర్ అయినామో ఆ పోర్ట్ని వాడి, సో అట్లానే దీన్ని కూడా ఒక పోర్ట్ని అసైన్ చేసినారు. సో ఈ పోర్ట్ని వాడి మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే మనము T2కి వెళ్తే ఫ్రీ టైర్ ఎలిజిబుల్గా దొరుకుతుంది. సో ఇక్కడ T2 ఇది చిన్న సెలెక్ట్ చేసుకొని సేవ్ కొట్టండి. ఒకవేళ మీరు ఫ్రీ టైర్కి వెళ్ళాలనుకుంటే ఫ్రీ టైర్. ఇక్కడ రీడ్ రిప్లికాస్ ఇప్పటికైతే నాకు వద్దు. ఓకే, సో మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ కూడా నాకు అవసరం లేదు. సో ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ దాట్. ఓకే, క్రియేట్ వన్, ఒక సబ్ నెట్ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నారు. సో జస్ట్ సెలెక్ట్ దిస్
ఒక నేమ్ ఇచ్చేసేయండి, మై యూట్యూబ్. మై అని పెట్టిద్దాం. సెలెక్ట్ దిస్ వన్ అండ్ దిస్ వన్. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. If you are selecting multiple available zones option, then you need to select these availability zones. Okay, సో ఎన్క్రిప్షన్ కావాలా? ఓకే, ఇక్కడ రెండు రకాల ఎన్క్రిప్షన్స్ ఉన్నాయి. ఎన్క్రిప్షన్ ఎట్ రెస్ట్, ఎన్క్రిప్షన్ ఇన్ ట్రాన్సిట్. అంటే ట్రాన్సిట్ అంటే ఏంటంటే ఒక క్లయింట్ కస్టమర్ ఎప్పుడైతే లైక్ హెచ్టిటిపి అంటే ఎయిర్లో హెచ్టిపిఎస్ మనకు ఐడియా ఉంది కదా, ఇది హెచ్టిటిపిఎస్. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు క్రియేట్ చేస్తున్నానంటే ఇక్కడ నుంచి డేటా మన ఏడబ్ల్యూఎస్ సర్వర్స్ దాకా వెళ్ళే మధ్యలో డేటా అంతా ఎన్క్రిప్ట్ అయి ఉండాలి. సో డేటా మధ్యలో ఎన్క్రిప్ట్ అవ్వాలా వద్దా అనేది ఇక్కడ డిసైడ్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ మనం ఇన్ ట్రాన్సిట్ క్లిక్ చేస్తే ఇది డేటా ఎట్ రెస్ట్, ఇది కూడా క్లిక్ చేసుకుంటే ఉన్న డేటా అంటే స్టోర్ అయిన డేటా ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది, ప్లస్ ఇన్ ట్రాన్సిట్లో ఉన్న డేటా కూడా ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. సో ఇంకొక ఆప్షన్ వస్తుంది మనకి ఇక్కడ, దీన్ని క్లిక్ చేయగానే రీడ్ ఆత్. సో ఇక్కడ ఒక పాస్వర్డ్ పెట్టుకోవచ్చు మనకు నచ్చిన పాస్వర్డ్. సో ఎప్పుడైతే మన డేటా ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే ఆ పాస్వర్డ్ కొడితేనే యూజ్ చేయగలుగుతారు. సో ఇక్కడ మనం అది ఒక ఆప్షన్ ఉంది మనకి. సో యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ దిస్. ఓకే ఓకే, ఇక చాలా ఆప్షన్స్ ఉన్నాయి, జస్ట్ ఎక్స్ప్లోర్ దోస్. ఏదైనా మెయింటెనెన్స్ ఉంటే ఆ మెయింటెనెన్స్ నోటిఫికేషన్ రావాలంటే చేసుకోవచ్చు. బ్యాకప్ చేయాలా వద్దా అని ఒక ఆప్షన్ ఉంది, లైక్ ఆటోమేటిక్ బ్యాకప్స్ కావాలా వద్దా అనేది ఆప్షన్ ఉంది. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, యూ కెన్ జస్ట్ గో త్రూ ఇట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. ఒకసారి క్రియేట్ అని క్లిక్ చేయగానే ఇట్ విల్ క్రియేట్ one elastic cache for you. Now it's showing us creating. Okay, సో ఇది క్రియేట్ అయిన తర్వాత ఇట్ ఈస్ అప్ అండ్ రెడీ. సిమిలర్లీ మనం మెన్ క్యాచ్డి కూడా క్రియేట్ చేయొచ్చు. సో అది ఎలా వాడతారు అదంతా డెవలప్మెంట్ పార్ట్లో మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే మీరు ఒక ఆర్గనైజేషన్లో ఎంటర్ అవుతారో, ఫ్రెషర్గా వెళ్తే లైక్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఏ డెవలపర్ పర్సన్, హౌ టు యూజ్ ఎలాస్టిక్ క్యాచ్ మీకు తెలిసి ఉంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రెషర్ గాయ్, మీరు ఒకవేళ ఆర్గనైజేషన్కి వెళ్తే ఎలాస్టిక్ క్యాచీ గురించి బేసిక్గా తెలుసుకొని ఉండండి. ఎలా క్రియేట్ చేస్తారు, ఎలా ఎన్క్రిప్షన్ ఇన్ ట్రాన్స్లేట్ ఇవంటే ఏంటి, మెమ్ క్యాచ్డి అంటే ఏంటి, రెడీస్ అంటే ఏంటి, ఇవన్నీ బేసిక్గా తెలిస్తే చాలు, మీదంతా వాళ్ళు నేర్పిస్తారు. సో డోంట్ వరీ అబౌట్ హౌ టు యూజ్ ఇట్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇది ప్రాసెస్, ఇలా క్రియేట్ చేస్తామని చెప్పండి ఇంటర్వ్యూలలో. దట్స్ ఇట్, యూ విల్ బి సెలెక్టెడ్. ఓకే, సో ఎలా వాడతాం అనేది ఇంటర్వ్యూయర్ అడగడు, ఎందుకంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క విధానంగా వాళ్ళు వాడుకుంటారు. సో ఎవ్రీ కంపెనీ హ్యాస్ దేర్ ఓన్ డిఫరెంట్ వే టు యూస్ ఎలాస్టిక్ క్యాచ్. ఓకే, సో అలా డేటాబేస్ చాలా విచిత్రంగా వాళ్ళు యూజ్ చేస్తుంటారు. సో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా వాళ్ళు యూజ్ చేస్తుంటారు. సో వీ కెనాట్ టెల్, మనం ఎలా చెప్పలేం, దాన్ని జడ్జ్ కూడా చేయలేం హౌ ఇట్ విల్ యూస్. సో సో ఇక్కడ దాకా మీకు క్లియర్ అనుకుంటా. సో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్లీ ఎలాస్టిక్ క్యాచ్ ఎందుకు వాడతామంటే టు రెడ్యూస్ ద లోడ్స్ ఆన్ డేటాబేసెస్. సెకండ్ పాయింట్, రెండు రకాలు ఉంటాయి, రెడీస్ అండ్ మెమ్ క్యాచ్డి. ఓకే, ఎలాస్టిక్ క్యాచీ ర్యామ్ని యూజ్ చేస్తుంది యాజ్ ఎ మెమరీ. ఓకే, అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి రెడీస్ అండ్ మెమ్కాచ్డి డిఫరెన్సెస్ ఏంది. రెడీస్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్, మోర్ రిప్లికాస్ ఉంటాయి, బ్యాకప్స్ అండ్ రీస్టోర్స్ ఉంటాయి. ఓకే, బ్యాకప్స్ అండ్ రీస్టోర్ చేసుకోవచ్చు. మెమ్కాచ్డి మెమ్కాచ్డిలో షేడింగ్ అనే ఒక ఫీచర్ ఉంది. షేడింగ్ అనే ఫ్యూచర్ ఏం చేస్తుందంటే డేటాని రెండు పార్ట్లుగా డివైడ్ చేసి డిఫరెంట్ డివైజెస్లో స్టోర్ చేస్తుంది. ఓకే, బ్యాకప్స్ ఉండవు, మల్టిపుల్ జోన్స్లో చేయలేం, మల్టిపుల్ జోన్స్లో ప్లేస్ చేయలేం, రీడ్ రిప్లికాస్ కూడా ఉండవు. ఓకే, బట్ మెమ్కాచ్డి చాలా హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది కంపేర్ టు రెడీస్. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ సెక్యూరిటీ పాయింట్స్కి వస్తే చెప్పినట్టుగా మనం ఎన్క్రిప్షన్ రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఇన్ ట్రాన్సిట్ ఎన్క్రిప్షన్ చేసుకోవచ్చు, ఎన్క్రిప్షన్ ఎట్ రెస్ట్ చేసుకోవచ్చు. ఇన్ ట్రాన్సిట్ ఎన్క్రిప్షన్స్ అంటే మన డేటా మన అప్లికేషన్ సర్వర్ నుంచి మన డేటాబేస్కి వచ్చే మధ్య దారిలో డేటా మొత్తం ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సర్వర్ లోపల డేటాబేస్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎన్క్రిప్ట్ అయి ఉండాలి. దాన్ని ఏమంటామంటే ఎన్క్రిప్షన్ ఎట్ రెస్ట్. గాల్లో అంటే అప్లికేషన్ నుంచి మన డేటాబేస్కి వచ్చేది ఎన్క్రిప్షన్ ఇన్ ట్రాన్సిట్. ఓకే,
సో మనకి కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి. ప్యాటర్న్స్ ఏంటంటే ఓకే. రీడ్ ఆత్ గురించి మనం మాట్లాడాం కదా! రీడ్ ఆత్ అంటే మనం ఒక పాస్వర్డ్ పెట్టుకోవచ్చు దానికి. ఓకే. దానికి ఒక పాస్వర్డ్ పెట్టుకుంటే మనము ఒకవేళ యూజర్ ఎవరైనా యాక్సెస్ చేయాలనుకుంటే ఆ పాస్వర్డ్ కొడితే యాక్సెస్ చేయగలుగుతాం. ఎక్స్ట్రా లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ అనమాట. ఒక ఆప్షన్ ఇచ్చిండ్రు మనం ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు. ఓకే. సో మనకి ప్యాటర్న్స్ ఉన్నాయి. కొన్ని ప్యాటర్న్స్ లేజీ లోడింగ్ అండ్ రైట్ త్రూ సెషన్ స్టోర్. ఓకే. సో వాట్ ఆర్ దోస్ చూద్దాం ఒకసారి. సో ప్యాటర్న్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మీకు ఇక్కడ. ఒకవేళ ఇక్కడ దొరకకపోతే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ప్యాటర్న్స్ అని. ఎలాస్టిక్ క్యాచ్ ప్యాటర్న్స్. క్యాచ్ ప్యాటర్న్స్ ఆర్ నథింగ్ బట్ స్ట్రాటజీస్. అంటే డేటా ఎలా స్టోర్ అయి ఉంది అనేది చెప్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ ప్యాటర్న్స్ గురించి తెలుసుకోండి. లేజీ లోడింగ్ అంటే ఆల్ ద రీడ్ డేటా ఇన్ ద క్యాచీ వెన్ ద అప్లికేషన్ యాక్సెస్ ద డేటా ఫ్రమ్ డేటాబేస్. కొన్ని ఎట్లుంటుందంటే చెప్తా ఒక్క నిమిషం. సో లేజీ లోడింగ్ రైట్ త్రూ త్రూ అవుట్ అండ్ సెషన్ స్టోర్. సో సెషన్ స్టోర్ అనే ఒక ఆప్షన్ ఇంకోటి ఉంటుంది, అది ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో దట్ షుడ్ బి మెన్షన్ హియర్. సో లేజీ లోడింగ్ ఎప్పుడు వాడతామంటే ఎప్పుడైతే డేటా యూజర్ ఉన్నారో ఆ యూజర్ మన డేటాబేస్ని యాక్సెస్ చేసినప్పుడే ఎలాస్టిక్ క్యాచ్ ఆ డేటాని స్టోర్ చేసుకోగలుగుతుంది. అప్పటిదాకా డేటా ఎలాస్టిక్ క్యాచ్లో ఉండదు. రైట్. సో అదొక ప్యాటర్న్ని లేజీ లోడింగ్ ప్యాటర్న్ అంటాం. సో రైట్ త్రూ ఇట్ అంటే రైట్ త్రూ అంటే సో దట్ ఈస్ లైక్ వీ కెన్ యాడ్ అండ్ అప్డేట్ ద డేటా. ఓకే. మాన్యువల్లీ మనము డేటాని యాడ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇట్స్ ఆల్ అప్ టు అస్. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్, సెషన్ స్టోర్. సెషన్ స్టోర్ అంటే ఎప్పుడైతే మనం యూజర్ని మన పాస్వర్డ్ మన ఫేస్బుక్లో లాగిన్ చేసేటప్పుడు ఫేస్బుక్ టైప్ చేసి బ్రౌజర్లో టైప్ చేసి లాగిన్ అయినప్పుడు అది ఫేస్బుక్ అలా ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎప్పుడు అలానే ఉండిపోతుంది అంటిల్ అన్లెస్ యూ లాగ్ అవుట్ ఫ్రమ్ దాట్. ఓకే. లాగౌట్ ఆ బ్రౌజర్ నుంచి లాగౌట్ చేస్తేనే ఆ లాగౌట్ అవుతుంది. లేదనుకో మళ్ళీ మీరు ఆ బ్రౌజర్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ facebook.com అని క్లిక్ చేసి డైరెక్ట్గా ఎంటర్ కొడితే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా అది లాగిన్ అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ సెషన్ స్టోర్. ఓకే. సో ఎప్పుడైతే ఈ సెషన్ స్టోర్ అనేది మన ఎలాస్టిక్ క్యాచ్లో ఒక ఫ్యూచర్ ఉంది, అది అడ్వాన్స్ లెవెల్ ఫ్యూచర్. సో మనకి ఎలా దీంట్లో ఒక ఆప్షన్ ఉండదు, కానీ యాజ్ పర్ నాలెడ్జ్ గుర్తుపెట్టుకోండి సెషన్ స్టోర్ అనేది ఒకటి ఉంటుంది. సో యూ హ్యావ్ టు నో దాట్. We have like three types. So lazy loading and write through. So anything I'm missing, let me just check my document. Uh, yeah, I have completed everything and I have missed something. Okay, just give me a second. Let's see this one. ఒక ప్యాటర్న్ ఉంది, దాన్ని ఏమంటామంటే క్యాచీ హిట్, క్యాచీ మిస్ అండ్ రీడ్ ఫ్రమ్ డేటాబేస్ అండ్ రైట్ టు ద క్యాచీ అని. సో 4 ఆప్షన్స్ ఉంటాయి, అవి ఏంటంటే చెప్తాను మీకు. ఎస్టిక్ ఏడబ్ల్యూఎస్ హిట్. ఓకే, సీ దిస్. సో ఇక్కడ మీ డయాగ్రామ్లో చూస్తే ఇక్కడ ఇది ఒక డేటాబేస్. ఓకే. ఈ యొక్క కంప్యూటర్లో ఒక అప్లికేషన్ సర్వర్ అంటే ఒక పోర్టల్, ఒక వెబ్సైట్ డిజైన్ చేసి ఇక్కడ సేవ్ చేసి పెట్టినారు. ఓకే. ఎప్పుడైతే ఒక కస్టమర్ వచ్చి దీన్ని కనెక్ట్ అయినప్పుడు మన అప్లికేషన్ సర్వర్ డేటా కోసం, అంటే కస్టమర్ రిక్వెస్ట్ చేసిన డేటా కోసము డేటాబేస్ని అడుగుతుంది. సో ఈ పలానా డేటా కస్టమర్ అడుగుతున్నాడు, మీ దగ్గర ఉంటే నాకు ఇవ్వండి అని. ఓకే. సో ఫస్ట్ అది నార్మల్ కేస్. మధ్యలో ఇప్పుడు ఎలాస్టిక్ క్యాచ్ ఉంది కాబట్టి అప్లికేషన్ సర్వర్ మన ఎలాస్టిక్ క్యాచ్ని అడుగుతుంది. సో మీ దగ్గర డేటా ఉంటే నాకు ఇవ్వండి అని. ఓకే. సో ఈ డేటాని మనం ఏం చేస్తుంది, ఈ డేటా అని అంటే ఒకవేళ ఈ డేటా ఇక్కడ దొరికింది అనుకోండి, దాన్ని క్యాచీ హిట్ అంటాం. ఓకే. క్యాచీ హ్యాస్ బిన్ హిట్ అండ్ వీఆర్ సెండింగ్ ద డేటా
అని చెప్పి మన ఎలాస్టిక్ క్యాచీ దీనికి మన అప్లికేషన్ సర్వర్కి రిప్లై ఇస్తుంది. ఒకవేళ క్యాచీ మిస్ అయింది అనుకోండి, క్యాచీ మిస్ అయినప్పుడు మళ్ళీ క్యాచీ మిస్ అయింది, మీరు ఈ యొక్క డేటాబేస్లో వెతకండి, దీనికి డేటా దొరుకుతుంది అంటది. సో అప్పుడు మన అప్లికేషన్ సర్వర్ మన డేటాబేస్కి వెళ్ళి ఆ డేటాని వెతికి తెచ్చుకున్నట మధ్య టైంలో మన అప్లికేషన్ ఎలాస్టిక్ క్యాచీ డేటాని మన దీంట్లో సేవ్ చేసుకుంటుంది. ఓకే, సో సేవ్ చేసుకొని ఈ మళ్ళీ ఆ యూజర్ సేమ్ యూజర్ దానికి కనెక్ట్ అయినప్పుడు ఆ డేటాని మన ఎలాస్టిక్ క్యాచ్ నుంచి తీసి ఆ యూజర్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో బై దిస్ వీ మిటిగేట్ ద లోడ్స్ ఆన్ ద డేటాబేసెస్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎలాస్టిక్ క్యాచీ.